ఎక్కవే నువ్వు ఎక్కువ. వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారటండి. మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు కదా, కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి. ఏమే అవతల పొజిషన్ థ్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటావంటే నువ్వు కారు ఎక్కువ చెప్తావు. 4 రోజులు కలిసినాయి అంటే గతం మర్చిపోతాడు, అన్ని గొడవలు సర్దుకుంటాయి. ఇవేం కంగారు రే, మీ అమ్మగారి పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటావేట్రా పోనీ. చాలండి సంబడం. అందరినీ పంపించేశావా? పంపించేశాను. పిచ్చిగాడిదే, నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా. నన్ను చెప్తావా? అమ్మో, ఎవడైనా ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా. నేను నీ పాలిటి మృత్యు దేవత. నన్ను చంపి చేయకండి బాబు, క్షమించండి. క్షమిస్తాను. విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను. ఈ ప్రజ కదరా నీ దగ్గర లంచంగా తీసుకున్నానన్నావు. ఈవీసీఆర్ టీవీలే కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు. ఈ పనే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నావు. డీసీపీ ఫోన్ చేసి నేను నిన్ను కొట్టానని చెప్పి. వద్దులండి, చెప్పింది చెయ్యి. హలో, నమస్కారం. నేను డీసీపీ గారు, నేను సదానందని మాట్లాడతాను. ఆ భార్గవ్ గారు నా ఇంటి మీద పడి నన్ను తుక్కురాగిస్తానండి. షటప్. ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలాడి అతన్ని జైలు పాలు చేశారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి. ఏమన్నాడు? నమ్మట్లేదండి. కరెక్ట్. నమ్మడు కాబట్టే ప్రతిరోజు వచ్చి నిన్ను తని పెడతాను. రోజున? అవును. వినపెడితే ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్, వీసీఆర్, టీవీ, ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఇది ఇంటర్లుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. అంటే మా అల్లుడికి, మా అమ్మాయికే గొలుసుకొని పెట్టలేదండి. అలాగా? ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నన్ను ఇరికించావు, ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు. ఎలా ఉంది మన థ్రిల్? అసలు థ్రిల్ అంటే ఎట్టుంటుందని ఇప్పుడే తెలిసిందండి. వస్తా. అంటే మీకంటే బంజిపోట్లేనివ్వండి బాబు. భగవంతుడా, జైల్లో రాక్షసు లాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన మా అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు. మళ్ళీ మంచి మనిషి కావాలని దీవించు స్వామి. భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా? ఆయన మేం బాగు చేస్తాం. ఏడున్నాడో కొంచెం వివరంగా చెప్పండి. ఎవరు మీరు? ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు, రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం. అంతేకాదు, శీలాలు దయటం మా హాబీ. ఒళ్ళగా ఉంది. చూడు, భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరే. చోటలా సవట్లంటున్నాడు అన్నాడా? బ్యాటరీ మంచి పవర్ లో ఉన్నట్టుంది. కొడుకుని అయ్యో భగవంతుడా. భార్గవ్ గారికి చెప్పండి, మంత్రి గారు జోలికొస్తే కంత్రి పనులు చెప్తామని. ఇదేం బాగాలేదండి. నోర్మై. నన్ను సెల్లో మూసేసి నోరు మూయమంటారేటండి? ఎంత తిరిగి నేను ఎప్పుడు చూడలేదండి. అండి, పోలీస్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అయ్యి ఉంటది. పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది, ఓ మంచి క్యారియర్ పంపించమనండి. హలో, నేను మినిస్టర్ గారి తమ్ముడిని మాట్లాడుతా ఉన్నా. ఏమిటి? ఏంటో బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉందా? మా సదానందాన్ని బొక్కలో దొరికించావట. నీ ఒంట్లో ఎలా ఉంది? మనకేంటి, మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది. ఛార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా, నువ్వెక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను. మినిస్టర్ గారి తమ్ముడితో మాట్లాడుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. 10 ఏళ్ల క్రితం రాజుల రోజులు నడిచేయి, ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి. అధికారం మాది, సొమ్ము మాది, సోకు మాది, శిక్ష కూడా మీదే. అబ్బా ఇసిగిచ్చమాహమయ్యా.
సదానందాన్ని వదిలేస్తావా మొన్నయ్య చేత టెలిఫోన్ లో మాట్లాడించమంటావా? నువ్వెవరితో మాట్లాడినా వాడు 7 చువ్వలు దాటి రాడు. పుట్ ఆఫ్ ది టెలిఫోన్. ఏయ్! నీ బ్యాటరీ లీక్ చేయలేకపోతే నేను మినిస్టర్ గారి తమ్ముడినే కాదు. ఏమన్నాడ్రా? జంజమాస చెంచనాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు చీటపకాయలా. నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ ప్రజలకు పంపిస్తాడేమో భయంతో నిన్ను ఫోన్ చేయమన్నాను. నే కాబట్టి సరిపోయింది. అదే నువ్వైతేనా ఆడు దులిపిందుడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైనల్ గా బోనెక్కేవాడివి. ఇప్పుడు ఎలా రా? సదానందాన్ని బయటికి తీసుకురావాలి కదా. నన్ను ఒక శీలం లేని ప్లాన్ చెప్పమంటావా? చెప్పు. శాంతి దూత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీస్తా. అబ్బా, ఊరేగింపులు రోజులు కావురా ఇవి. అన్నోయ్, శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడి మనుషుల్నెట్టి కొట్లు పగలగొట్టిస్తా. అబ్బా, మీ లెవెల్ కి కొట్లు బడ్డీలు బద్దలు కొట్టితే బాగుండదండి. ఆడవాళ్ళని తీసుకెళ్లి శిలాలు దోసేయాలి. అది మన లెవెల్. ఏంది రోయ్, నీ బ్యాటరీ ఛార్జింగ్ మొదలయ్యట్టుంది. అబ్బా, విషయానికి రండిరా. ఇంకా ఎస్ఐంది. ఇన్నల్లర్లు జరగటానికి డీసీపీ గాడే కారణమని, ఆడ శబ్ద మూలంగా నిన్ని ప్రాణాలు పోయినాయని మనం గొడవ చేస్తాం. అప్పుడు ఆడుద్యోగం కోరికల్ని పీకినట్టు పీకేస్తారు. నిజమే, కానీ వాడి పగ పెట్టుకుని పాత ఫ్రెండ్ జరిగాడు కదా. పాత ఫైళ్ళ అంటే మనం డబ్బు దుబ్బేసిన అడ్డ రోడ్డు తూలు ఫైళ్ళ. అదొక్కటే కాదురా, ప్రజా వైద్యశాల అని ప్రభుత్వ అప్లికేషన్లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్షలు సంపాదించి కోటీశ్వరుడు వాడు నిరూపించాడంటే 20 సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి. అసలు ఈ దెబ్బతో ఆడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడింకేసి చేస్తాడండి. అంతగా అవసరమైతే మా అయ్యకి కబురు చేయండి, మింగేస్తాడు. జం జమాస చంచనాకి ఆనందం. నీ కాబోయే పతిదేవుడి బ్యాటరీ మీద నీకుండ నమ్మకానికి నా జోహార్లు. చెప్పమ్మా రోజా పువ్వా, ఏడున్నాడు భార్గవ? రాజశేఖరం ఇంట్లో. నా ఇంట్లోనా? అండి, ఇది ఏదో థ్రిల్ చేయాలని చూస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయండి. హలో, బాగున్నావా భార్గవ? నువ్వా రాజశేఖరం? ఎక్కడి నుంచి? నువ్వు నా ఇంట్లో దూరావు, నేను నీ ఇంట్లో దూరాను. అదే రోజా ఇంట్లో. అత్త కదన్నా, అది బ్యాటరీ స్విచ్ నొక్కలిట్టి. ఏయ్, నీ ప్రియురాలు లత, నీ చెల్లెలు పద్మ, నీ బ్యాటరీకి ఎవద్దో నాకు తెలియని రోజా ఇక్కడ మా గుప్పెట్టో సిక్కుబడిపోయి ఉన్నారు. ఒంటరిగా అక్కడ కూర్చుని ఏం చేస్తారు గాని అందరూ ఇక్కడే ఉన్నాం, వచ్చేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.